చంద్రబాబు నాయుడు గారిని అయితే ఆయన మరిపిస్తున్నారు. ఇక మిగిలిన వీళ్ళ విషయం నేను మాట్లాడదలుచుకోలే. చంద్రబాబు నాయుడు గారిని మరిపించి ఇటు అమరావతి, వైజాగ్ ఈ సిటీల్ని గ్లోబల్ సిటీలుగా చేయడానికి ఆయనకి వెళ్తున్నారు. ఇప్పుడు ఆయనకు ఒకటే పేరు వచ్చింది, ఎక్కడో పప్పు అంటే ఈ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ ది పప్పు ద సోకాల్డ్ ఎవరెవరో పిలిచేవారు, అంటే పప్పు నుంచి ఈరోజు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అట్రాక్టర్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏపీ అనమాట, ఇన్ ఇండియా అని చెప్పవచ్చు. ఎందుకంటే వైజాగ్ తెలంగాణ, ఇటు తెలంగాణ అంటే హైలీ ప్రోగ్రెసివ్ స్టేట్ అండి, హైదరాబాద్తో, అటు కర్ణాటక బెంగళూరుతో ప్రోగ్రెసివ్ స్టేటు, చెన్నైతో తమిళనాడు, వీటిని వెనక్కి నెడుతున్నారు. గుర్తుపెట్టుకోవాలి, ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఎక్కడికి వెళ్తాయి అనుకున్నారు? ఢిల్లీ, నోయిడా అక్కడికి, లేదా ముంబై, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ మ్యాప్లో టాప్ పొజిషన్కి ఏపీ రావడం జరిగింది. నిన్నడే నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన ఒక పెద్ద సర్వేలో ఈ ఇండస్ట్రియల్ పార్క్స్లో ఆల్మోస్ట్ ఎక్కువ శాతం ఏపీ తెచ్చేసుకుంది, 20% వరకే. అంటే అసలు ఊహించండి పరిస్థితి. అంటే ఏంటంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కూటమి ప్రభుత్వం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, పవన్ కళ్యాణ్, లోకేష్, నేను కలిపి దీనికి పాటుపడుతున్నామని ఆయన చెప్తున్నారు, మోడీ గారితో కలిపి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉండవచ్చు, చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉండవచ్చు, కానీ లోకేష్ అనే వ్యక్తి కనపడవచ్చు. కానీ కూటమి ప్రభుత్వాన్ని విజయం అని చెప్పుకుందో, ఈ కూటమిలో కూడా లోకేష్ గారు ముందు వరుసలో ఉన్నారు. అక్కడ డబుల్ ఇంజన్ గ్రోత్ రేట్